వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలంలో దొంగల హల్చల్ 50,000 నగదు బస్తా బియ్యం దోసుకెళ్లిన దుండగులు విద్యార్థుల బాధలు తెలుసుకోవడానికి IIIT గోడలు దూకిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థులు సీతారాములకు మాఘ పౌర్ణమి సహస్ర కళాభిషేక మహోత్సవం 1008 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు చేసిన అర్చక స్వాములు ముస్తాబాద్ మండల కేంద్రంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు తహసీల్దార్ సురేష్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో 5 దొంగలు వచ్చి హల్చల్ చేశారు. సత్తెనపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో 50,000 నగదు బస్తా బియ్యం దోసుకెళ్లారు. మరో ఇంట్లో 2 వీలర్ దొంగలించడానికి విశ్వ ప్రయత్నం చేసి వీలు కాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఒక ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించగా సీసీ కెమెరాలో వారి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఎండాకాలం వస్తుంది అంటే చాలు గ్రామాల్లో దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని సంఘటనలు జరుగుతాయో అని గ్రామస్తులు భయపడుతున్నారు. పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. దొంగతనానికి పాల్పడితే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదువుల తల్లి క్షేత్రమైన బాసరా IIITలో ఎప్పుడు సమస్యలు కొట్టుమిట్టులాడుతూనే ఉంటాయి. గతంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయంటూ IIIT విద్యార్థులు ఆందోళనకు దిగి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, IT శాఖ మంత్రి KTR సైతం IIITని సందర్శించి సమస్యలు ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతాయని విద్యార్థులకు నచ్చజెప్పారు. ఇప్పటికీ ఏదో ఒక సమస్య IIITలో వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన శిరీష వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వార్త విన్న విద్యార్థుల తల్లిదండ్రులు మళ్లీ భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో విద్యార్థుల బాధలు తెలుసుకోవడానికి పంట పొలాలను గోడలను దూకి వచ్చిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
సైబరాబాద్లో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడంలో ఎస్సీ చేసిన కృషికి అవార్డు లభించింది. హోటల్ మ్యారీగోల్డ్ గ్రీన్ పార్క్ హైదరాబాద్లో OHSSAI ఫౌండేషన్ యొక్క గ్లోబల్ కంక్లేవ్ వార్షిక అవార్డుల కార్యక్రమానికి ఎస్సీకి ఆహ్వానం లభించింది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని వివిధ సంస్థలు, విద్యా సంస్థల నుండి ప్రభుత్వ అధికారులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్తో కూడిన 250 మందికి పైగా పాల్గొన్నారు. సైబరాబాద్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎస్సీ చేస్తున్న కృషికి OHSSAI ద్వారా ఎస్సీ ఈ అవార్డును అందుకుంది. నావేద్ జీటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ RTO ఉప్పల్తో వేదికను పంచుకున్నందుకు అవార్డులను అందించి సత్కరించారు. Thought that we will be getting the gold award actually. It's extremely they are happy because my safety manager and safety officer helped a lot actually, and we have worked as integrity approach actually in order to get this award. So he is managing health, safety, environment and security functions with diverse HSC certifications. Over 15 years expertise, award winning for innovations and leadership, and committed to foster. After having a good lunch, yes? All right. Okay. This time. From exercise or the wonderful importance of exercise, parameters of exercise. But let's just start with a quick, small calf raise exercise. Okay. As I talk, you all can start doing calf raises. You all know calf raises, right? So research has for maybe say 20-30 counts or maybe for 5 minutes is equivalent to almost a kilometer walk. You won't believe. It is very effective exercise. After lunch. Yeah, especially after lunch. It aids your digestion. And I want alright, you can sit back. I guess I gave you few seconds of extended. सुनील भालेराव, जनरल सेक्रेटरी ओशाई फाउंडेशन। देखिए हमारे कहीं भी दुनिया में जाएंगे तो हर एक लाइफ बहुत प्रेशियस होती है, वो इंडस्ट्री में हो, फैमिली में हो या घर पे हो, सोसाइटी में हो, स्कूल कॉलेजेस में हो। हमारा प्रयास है कि जो भी सेफ्टी का इंडिया में कल्चर है, बहुत सारी डेथ्स हो रही है रोड पे, तो 1.5 लाख से ज़्यादा डेथ्स एनुअली हो रही है, और उससे ज़्यादा डेथ जो है वो इंडस्ट्री के बाहर हो रही है। ये इसलिए हो रही है क्योंकि हमारा जो सुरक्षा का कल्चर है, संस्कृति है, वो डेवलप नहीं हो पा रहा है। तो यह घर परिवार से, स्कूल से, कॉलेज से हम कैसे डेवलप किया जाए, और इसके लिए जो सेफ्टी के प्रोफेशनल्स है इन కార్పొరేట్స్. నా పేరు రమేష్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ ఓషాయి అనేది ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓషాయి అంటే ఏంటంటే ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ సస్టైనబిలిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు స్టార్ట్ చేశారంటే, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక కంపెనీలో ఒక పెద్ద సంస్థల్లో వీళ్ళు పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనకు అందరికీ తెలుసు ప్రాబ్లం ఏంటనేది తెలుసు, కానీ ఏం చేయాలో తెలుసు, కానీ ఎలా చేయాలనేది మాత్రమే మనకు ప్రాబ్లంగా ఉంటా ఉంది. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే, ఒక మంచి సొల్యూషన్ వీళ్ళు మన ముందుకు తీసుకొని వచ్చి కార్పొరేట్ వాళ్ళని, ఇటు వెండర్స్ని, ప్లస్ ఇక్కడున్న, అందుకోసమే నిన్న రోడ్డు భద్రత మీద మనకు ఒక ఈవెంట్ నిన్న రోడ్డు భద్రత మీద. सुनील भालेराव, जनरल सेक्रेटरी ओशाई फाउंडेशन। देखिए हमारे कहीं भी दुनिया में जाएंगे तो हर एक लाइफ बहुत प्रेशियस होती है, वो इंडस्ट्री में हो, फैमिली में हो या घर पे हो, सोसाइटी में हो, स्कूल कॉलेजेस में हो। हमारा प्रयास है कि जो भी सेफ्टी का इंडिया में कल्चर है, बहुत सारी डेथ्स हो रही है रोड पे, तो 1.5 लाख से ज़्यादा डेथ्स एनुअली हो रही है, और उससे ज़्यादा डेथ जो है वो इंडस्ट्री के बाहर हो रही है। ये इसलिए हो रही है क्योंकि हमारा जो सुरक्षा का कल्चर है, संस्कृति है, वो डेवलप नहीं हो पा रहा है। तो यह घर परिवार से, स्कूल से, कॉलेज से हम कैसे डेवलप किया जाए,
और భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలోని లక్ష్మణ సమేత సీతారాములకు మాఘ పౌర్ణమి సందర్భంగా సహస్ర కళాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి నది జలాలు, సముద్ర జలాలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో ఉత్సవ మూర్తులకు బేడ మండపంలో అభిషేకం చేశారు. పూజారులు 1008 కలశాలతో ప్రత్యేక అభిషేకాలను చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి రోజున ఆలయంలో సహస్ర కళాభిషేకం స్వామివారికి ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలియజేశారు. సంవత్సరం మాఘమాసం సందర్భంగా మాఘమాస చతుర్దశి నుంచి ప్రారంభించి త్రయోదశి నాడు అంకురార్పణ జరుగుతుంది. చతుర్దశి నాడు కలశ ఆసాదనం జరుగుతుంది. అలాగే పూర్ణిమ నాడు, మాఘ పూర్ణిమ నాడు పూర్తిగా సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. మనకు ఆలయాల్లో జరిగేటువంటి అభిషేకోత్సవాల్లో ఉత్తమము, మధ్యమము, అథమము, అథమాథమము అని ఈ అభిషేకాలకు ఒక పద్ధతి ఉన్నదన్నమాట. ఉత్తమము అంటే సహస్ర కలశాభిషేకాన్ని ఉత్తమమైనటువంటి అభిషేకంగా చెప్తారు. శాస్త్రంలో చెప్పిన పద్ధతిలో, అంటే ఆగమ శాస్త్రంలో ఉన్న పద్ధతిలో ఆ 1000 కలశాలను ఒక పద్ధతి ప్రకారం అక్కడ ఆసాదనం చేసుకుంటారు. వాటిల్లో ఆయా దిక్కులను అంటారు. ఒక్కొక్క దిక్కుకి 25 అలాగా చుట్టూతా కూడా 25 కలిసి ఉంటాయి. మళ్ళీ ఆ 25లో మళ్ళీ 9 అని ఇలాగా రకరకాలుగా దాంట్లో ఆ పద్ధతి అంతా ఉంటుంది. దానికి ఆసాదన చేసుకునేటువంటి విధానం కూడా ఎలా ఏ కలశాలు ఉండాలి, ఆయా కలశాల్లో ఏ ద్రవ్యాలు దాంట్లో చేర్చాలి, తీర్థ కలశాలు ఏమిటి, ద్రవ్య కలశాలు ఏమిటి అని ఇలాగా ఒక వివరమైనటువంటి పద్ధతిని మనకు ఆగమ సంప్రదాయం చెప్పింది. ఆ ఆగమ శాస్త్రంలో ఉండేటువంటి పద్ధతిలో ఈ సహస్ర కలశాభిషేకం అనేటువంటి దాన్ని సంకల్పించి దాన్ని చేస్తారు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఎందుకు చేయాలి అని అంటే, ఈ మాఘమాసం అంతా కూడా స్నానానికి గొప్ప మాసంగా చెప్తారు. అంటే ఈ మాఘమాసంలో దైవానికి చేసేటువంటి అభిషేకమే. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సెల్యులర్ నిర్మాణాన్ని ప్రత్యేక అధికారి మండల తహసీల్దార్ సురేష్ నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేని నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేసి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతులను సరిచూసుకొని ప్రజలు కొనుగోలు చేసి ప్రభుత్వ అనుమతులతో నిర్మాణం చేపట్టాలని సూచించారు.
ముస్తాబాద్ మండల సమస్త ప్రజలకు తెలియజేయమనగా ఏమైనా ప్రభుత్వ స్థలాల్లో కానీ పట్టాలైనా కానీ ఎలాంటి అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కానీ ఇల్లీగల్గా లేఅవుట్స్ కానీ అక్రమ కట్టడాలు కడితే మాత్రం వాటిని ఇమీడియట్లీ తొలగించేస్తాము. మీరు పద్ధతి ప్రకారం రూల్ ప్రకారంగా గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇప్పుడు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది కాబట్టి ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశారు కలెక్టర్ గారు. మీరు స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత మీరు కట్టుకోవాలి. అలా అనుమతి తీసుకోకుండా కట్టాలని చేసినట్లయితే ఇమ్మీడియట్లీ వాటిని తొలగించడం జరుగుతుంది. ఈరోజు ముస్తాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ పంచాయతీలు ఇల్లీగల్గా సెల్లార్ కడుతుంటే అది ఎలాంటి అనుమతి లేకుండా కడుతుంది కాబట్టి వాటిని ఇమ్మీడియట్లీ తొలగించడం జరిగింది. ఇక ముందు ఎవరైనా కానీ ఏదైనా కట్టడాలు కడితే మాత్రం గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు మీ పని చేసుకోవాలని తెలియజేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిచేరుకుంట సమ్మక్క సారక్క జాతర వైభవంగా జరుగుతుంది. గత 25 సంవత్సరాలుగా పుల్లూరి వంశస్థుల ఆధ్వర్యంలో జాతరను నిర్వహిస్తున్నారు. గద్దెలపై కొలువై సమ్మక్క సారక్క అమ్మవార్లను మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకొని పసుపు కుంకుమ ఒడిబియ్యం నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదయ్య గౌడ్, సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య, వ్యాపారవేత్త నందెల్లి ప్రభాకర్ రావులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాకతీయులపై చేసిన పోరాట పటిమతో సమ్మక్క సారక్కలు స్ఫూర్తిని నింపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుల్లూరి రాజయ్య, పుల్లూరి శ్రీనివాస్, పుల్లూరి రమేష్, గూడూరి భరత్, నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు. जय समक्का माता सारक्क जय समक्का सारक्क गत మేడారంలోనే మన తెలంగాణలో మేడారం ప్రసిద్ధిగాంచిన జాతర అదే తరహాలో ముస్తాబాద్లో ప్రతి 2 ఏళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నాము. గత 20-25 ఏళ్ల నుండి ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా 21 నుండి 25 వరకు అత్యధికంగా మన జాతర నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు భక్తులకు నీళ్ళ సదుపాయం కానీ విద్యుత్ సదుపాయం కానీ అన్ని రకాలుగా ఇక్కడ కమిటీ వాళ్ళం నిర్వహించడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ జాతరకు ఇచ్చేసిన భక్తులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై సమ్మక్క సారక్క. మండలంలో విశాఖపట్టి సమ్మక్క తీసుకోవాల్సిందిగా పేరు విజ్ఞప్తిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన పుల్లూరు సోదరులు వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు మీద వేసుకొని వాళ్ళకు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం అందరూ కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించి వాళ్ళ పూర్తి కుటుంబం అంతా కూడా చేయడం వాళ్ళందరూ కూడా మన మండలం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సమర్పించుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుతున్నాము. ప్రత్యేకత గత 20 పుల్లూరు రాయమూరు అండ్ కుంగారులో స్వామి శ్రీనివాస్ పరమేశ్వర వీళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధతో అమ్మవారి కళలో చెప్పడం జరిగిందని ప్రజల మేలు కోరి ఇక్కడ ఊరికి దూరంగా చేరుకుంటాను 24 గంటలు దేవుని సమ్మక్క సేవ చేస్తూ ఆ సేవలో తరించిపోతుంది. భక్తులకు ప్రతి ఒక్క కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలంలో దొంగల హల్చల్.
50,000 నగదు బస్తా బియ్యం దోసుకెళ్లిన దుండగులు. విద్యార్థుల బాధలు తెలుసుకోవడానికి IIIT గోడలు దూకిన రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థులు. సీతారాములకు మాఘ పౌర్ణమి సహస్ర కళాభిషేక మహోత్సవం. 1008 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు చేసిన అర్చక స్వాములు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు తహసీల్దార్ సురేష్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.